అందరికీ నమస్కారము. ఈరోజు ఉదయము తెల్లవారుజామున లేచినాను. ఈరోజు మాఘ పౌర్ణమి కదా, బుధవారం రోజు వీడియో ఇది. మాఘ పౌర్ణమి రోజు ఉదయాన్నే నిద్ర లేచి అన్నీ నా దినచర్యలన్నీ పూర్తి చేసుకొని ఇళ్ళంతా మాప్ పెట్టుకొని ఇళ్ళంతా క్లీనింగ్ చేసుకొని పౌర్ణమి రోజు అమ్మవారిని సత్యనారాయణ స్వామిని దాన్ని కొలుసుకుంటే మంచి జరుగుతుంది కదా. అందువల్ల బాగా అన్నీ ఇళ్ళంతా బాగా ఉండే పూలతోని కొన్ని పూలతో అయినా బాగా అన్నీ ఎద్దుకొని గడప గడుక్కొని తులసి చెట్టు దగ్గర ఉసిరి బిల్వపత్రి దగ్గర బాగా పూజ చేసుకొని దీపారాధన చేసుకున్నాను. దీపారాధన చేసుకొని మళ్ళీ లక్ష్మీ అష్టకం చదివినాను. లక్ష్మీ అష్టకం అంతలోనే మా వారు పూలు తీసుకొని మార్కెట్కి పోయి పూలు తీసుకొని పూలు పాలు అన్నీ తీసుకొని వచ్చినారు. అవి కానీ చూపిస్తాను. ఇంకో అవి ముందరుండేటివి ఆవుకు పెట్టేకి రెడీగా పెట్టిన పూలు, అవి పాలు, అవి చామంతులు వైటు ఎల్లో, ఇవి రెడ్లో బంతి పూలు అంటారు, చెండు పూలు అంటారు. దానిలను రెండు తీసుకొచ్చినారు. అవి చెండు పూలు వచ్చి ఒక వారంకి అయ్యాన్ని నాకు ముగ్గుల మీదకి గడపలో బాగా కనిపిస్తాయి. మరి ఇంకొక పూలు పెడతాను. ఇంకా మాకు కొన్ని చెట్లలో ఇడుగుతాయి అన్నా కదా, ఆ పూలు పెడతాను. అవి మా వారి వాళ్ళ అమ్మ పెట్టింది. మీకు రేపు మా అవ్వ గురించి కానీ చూపిస్తా, కొంచెం నేను రేపు వీడియోలో చెప్తాను. తర్వాత అమ్మవారు పైన ఉన్నారు చూడు, లక్ష్మీదేవి గౌరీదేవి. వాళ్ళు వచ్చేసి నేను వరలక్ష్మి వ్రతము గౌరీ శ్రావణ మాసంలో చేసుకుంటామే, అప్పుడు విగ్రహాలు పెట్టుకున్నామని మట్టివి అమ్ముతా అంటే తెచ్చి పెట్టుకున్నాను. మళ్ళీ కవర్లు వేసేసి దుమ్ము పడకుండా పెట్టేసుకుంటా దేవుని ఇంట్లోనే. ఇంకా వచ్చేసి అరుణాచలంలో మా ఆయన ఫ్రెండ్ ఫోటో తెచ్చి ఇచ్చింటే సరేలే అరుణాచలం నుంచి తెచ్చినారనేసి అది కానీ దేవుని ఇంట్లో పెట్టుకున్నాను. ఈరోజు మాఘ పౌర్ణమి కదా, అందువల్ల ఇలా పూజ చేసుకొని స్వామికి వచ్చేసి ద్రాక్ష, ఎండు ద్రాక్ష, ఖర్జూరము, బాదాము ఇంట్లో ఉంటే పండ్లు కానీ ఇంకా ఆ టైంకి మా ఆయన తేలేదు, మార్కెట్కి కొంచెం లేట్ అయింది పోయాలకి. సరేలే అవి పెట్టేసి అమ్మవారికి దీపారాధన చేసుకొని నమస్కారం చేసుకున్నామనేసి తులసి ప్రతి బుధవారము నేను గరక పెట్టుకుంటాను. గరక కానీ ఒక కుండీలు వేసుకున్నాను. మరబము గరక చిన్న కుండీలు వేసుకున్నా. అదే ఉసిరి చెట్లోనే పెద్ద బకెట్కి పెయింట్ వేసి దాంట్లో వేసినా కదా, దాంట్లో వేసుకున్నాను. అది బుధవారము వినాయకుని పాదాల దగ్గర సమర్పించుకుంటాను. సంకష్టికి బాగా దొరికిందనుకో ఎక్కువ పెట్టుకుంటాను, లేదనుకో కొంచెం సమర్పించి ముక్కుంటాను. ప్రతి బుధవారము పెట్టుకుంటాను వినాయకుని గరక. నేను ఇంట్లోనే చెట్టు పెట్టుకున్నాను. అట్లా పెట్టుకోండి, మీకు కానీ మంచి జరుగుతుంది. అది తీసి స్వామివారి పాదాల దగ్గర మనం అక్కడ ఇక్కడ పారాడాలంటే మనతో కాదు, ఎత్తికే ఇంకా చాలా అయిపోతుంది. మనకు గరక తెచ్చుకునేకే టైం అంతా సరిపోతుంది. మళ్ళీ అన్నపూర్ణేశ్వరికి కిచెన్లోకి వచ్చేసినామంటే ఇక్కడ అన్నపూర్ణేశ్వరికి కానీ ఒక పుష్పం సమర్పించినాను, నమస్కారం పెట్టుకున్నాను. మళ్ళీ అక్కడ మళ్ళీ రాతి రోలు ఉంది కదా, ఆ అమ్మకు గౌరమ్మకు ఈ పూలు చూడండి, చెట్టు డిసెంబరాలది కొమ్మ తుంచి నీళ్ళల్లో పెట్టినాను. పొద్దున్నే కంతా నిజరూప ఆరుతుంది. మళ్ళీ తర్వాత నేను ఇంకా బయటికి వస్తాను. ఇంకా ఆవు గోమాత తల్లి రెడీగా ఉంది. ఈరోజు పౌర్ణమి ఒకటని నిన్న మా గంజిగడ్డలు తెచ్చినారన్నా కదా, గంజిగడ్డలు 2 తీసినాను. అరటిపండు, ఇంకా అయ్యాలకు మా వారు మార్కెట్ నుంచి వచ్చినారన్నా కదా, అరటిపండు తెచ్చింటే అరటిపండు, ఇంకా కొంచెం చపాతి నైట్ చేసింటి చపాతి అన్నీ పెట్టి పసుపు కుంకుమ పెట్టి గోమాతకు కొంచెం పుష్పం సమర్పించి పుష్పాలు ఆ అమ్మకు నమస్కారం చేసుకున్నాను. ఇంకా అక్కడ గోమాతది
పూజ అయిపోయింది. ఇంకా బయటంతా ఇంకా నిన్న సగం క్లీన్ చేస్తా అంటే గోమాత వచ్చేసా. సరేలే తర్వాత చేద్దామనేసి ఇంకా పోయి ఇంకా గోమాత అన్నీ తినేసి వెళ్ళినాక ఇంకా అదంతా నేను క్లీన్ చేసుకున్నా, శుభ్రం చేసుకొని ఇంకా మళ్ళీ మాకు తూర్పు వైపున వాకిలి ఉంది, గుమ్మం ఉందన్నే కదా, అది ఆ గుమ్మానికి ఆ ముగ్గేసినాను. తూర్పు గుమ్మానికి అక్కడ చిన్నగా ఉంది ప్లేసు, అందువల్ల చిన్న ముగ్గేసుకుంటాను. మళ్ళీ ఇక్కడ మెట్లకి ఎదురుగా ఈ ముగ్గేసుకున్న, దీపం తామర పువ్వు వేసుకున్నాను. మరి వచ్చేసి గడప దగ్గరికి వస్తే గడప దగ్గర ఇటు సైడ్ అటు సైడ్ కుబేర ముగ్గేసుకొని, తులసి దగ్గర వచ్చేసి విష్ణు శంకు చక్ర దీపాలు వేసుకున్నా. ఇంకా ఇది ఆకు వచ్చేసి ఒక అక్కకు బిల్వపత్రిలాగా కనిపించింది, త్రిశూలంలాగా కనిపించింది, బిల్వపత్రిలాగా కనిపించింది, వినాయకునిలాగా కనిపించింది. ఒక అక్క వచ్చేసి నాకు తెచ్చిచ్చింది. చూడు జ్యోతి, నా పేరు జ్యోతి, చూడు జ్యోతి ఎంత బాగుందో ఆకు అని ఇస్తే, ఉండండి మీరు చూస్తారు, స్వామి దర్శనం పౌర్ణమి రోజు మన ఇంటికి వచ్చింది అనేసి స్వామి దర్శనం చేసుకుంటారని నేను పెట్టినాను. చూడండి, ఇవి వచ్చి అరటి పూలు, వేరే అక్క అరటి పూలు కానీ తెచ్చిచ్చింది. ఈరోజు ఏం నాకు అనేసి అనుకున్నాను. సరే దీంతోనే ఈరోజు మనం రెసిపీ చేసుకున్నాం అనేసి అరటి కాయకి కింద గెల వస్తుంది, అది ఇంకా అదంతా తీసేసిన, కొంచెం బాగలేదంతా ఇంకా అక్కడికి వచ్చింది. ఇంకో అది అలా తీసినామనుకో, అట్లా కొంచెం లాగల్లా, నాకు చైన్ వస్తుంది కదా, అందుకు కొంచెం టైం పట్టింది అంతే. అట్లా లాగితే అట్లా లోపలంతా అది ఉంటుంది, అట్లా తెల్లటి పువ్వు అట్లా అన్నామనుకో వస్తుంది. అది స్టిక్ ఒక 5-6 ఉంటాయి. ఒక స్టిక్ వచ్చి మందంగా, కొంచెం కొన వచ్చేసి కొంచెం లావుగా ఉంటుంది. బాగా నిదానంగా చూడండి, 1-2 సార్లు అది కొంచెం సైడ్ అది ఉంటుంది. అది కానీ అది 2 తీసేసే ఇలా. ఒక స్టిక్కు లావుగా ఉండి కొంచెం కొన లావు ఉంటుంది, ముందర వచ్చేసి ఒకటి కొంచెం ఇట్లా అది ఉంటుంది, అది తీసేసినామనుకో ఇంకా పూలంతా అట్లే కాయంతా అట్లా ఒలుసుకోవాలి, నిదానం అవుతుంది. బాగా నిదానంగా కొంచెం అందుకే హాల్లో కూర్చొని ఒలుసుకున్నా. కొంచెం డెకరేషన్ కానీ చేసిన అవన్నీ ఒలిసిండేది. అది లోపల మగ్గు ఉంటుంది కదా, అది ఇంకా మాకు ఎక్కువైతుందిలే అనేసి నేను పక్కకు పెట్టేసినాను. మీకు చేతనైనంత వరకు తీసుకోండి. దీనివల్ల కానీ చాలా గర్భంలో ఉండే సమస్యలన్నీ లేడీస్కి తీరుతాయంట. షుగర్ పేషెంట్లు తింటే షుగర్ కంట్రోల్లో ఉంటుందంట. ప్రతి ఒక్కదానికి మంచిదంట. వాటర్ తీసుకొని దాంట్లోకి మజ్జిగ, పెరుగు, మజ్జిగ ఏదైనా కానీ అట్లా 2 టీ స్పూన్లు అంతా కలిపేసేసి అవి ఒక 10 నిమిషాలు నానబెట్టాలి. అట్లా నానబెట్టేసినామనుకో, ఆటికి కానీ నేను నిదానం కదా, నాకు కొంచెం ఇది నిదానంగా ఒలిసాలకి ఆటికి నల్లగా అయినా ఏం కావు, నల్లగా అవుతాయి అనేసి అట్లా నీళ్ళల్లో వేస్తారు. నేను నీళ్ళల్లో వేసి పెట్టినాను. పీరియడ్స్ సరిగ్గా రాకోకుంటాయి చూడు, వాళ్ళైతేనే వారానికి 2-3 సార్లు తింటేనా పీరియడ్ సమయంలో పొత్తి కడుపు నొప్పి వస్తూ ఉంటుంది చూడు, ఆ పొత్తి కడుపు నొప్పి కానీ పోతుంది అని పెద్దలు చెప్తారు. నేను కానీ తిన్నాను, అందుకు మీకు చెప్తున్నాను. అట్లా నిదానంగా చిన్నగా తరగాల. అట్లా చాకుతో దొరక్కోవచ్చు, ఇలా కత్తి అంటారు చూడు, దాంతో దొరక్కోవచ్చు. ఇలా అంటే ఇంకా కొంతమంది సిజర్ తీసుకొని, కత్తిరి సిజరు అంటారు దీన్ని, దాంతో అయినా అట్లా చిన్నగా తరుక్కునేది. అట్లా చిన్నగా తరగల. దాంట్లో ఎన్నో దాంట్లోకి మంచిదంట. దొరికినప్పుడు మటుకు వదులుకోవద్దండి, తినండి, చాలా మంచి జరుగుతుంది దీనిల వల్ల. మనకు దొరుకుతాయి మంచివి ఇవి. అంతలోనే వచ్చేసి ఈ చెట్టు చూడండి, ఈ కొమ్మ పూలు ఎంత బాగున్నాయో. అది కొమ్మ ఉంటే నేను తెచ్చి పెట్టినాను, పూలు ఎడిగినాయి. అప్పుడే మొదట్లోనే చెప్పినా కదా, నాకు మళ్ళీ ఎందుకో మీకు చెప్పాలనిపించింది, చెప్పినాను. ఆ విధంగా అవి రెడీగా ఉన్నాయి. ఇంకా స్టవ్ పైన నీళ్ళు పెట్టేసినాను. నీళ్ళు వేడయ్యే లోపల ఇదంతా హాల్లో నుంచి తీసుకొని నీళ్ళు పెట్టి హాల్లోకి వచ్చింటి, అవి వేడైపోయినాయి. అంతలోపల మూతి చూసేస్తాం, వేడైనాయి.
ఇప్పుడు అదంతా తరిగినాం కదా, నీట్గా చిన్నగా తరుక్కున్నాము, అది దాంట్లోకి వేసేసేది. అట్లా నిదానంగా వేసుకోవాలి. ఏం కాదు నల్లగా అయిందని, ఏం కాదు నల్లగా అయినా కలర్ మారుతుంది. మనకు వంకాయ ఎట్లయితుంది అట్లా, అంతే ఇది కానీ, అంతేగాని ఏం కాదు. కానీ కొంచెము చేదు ఉంటుంది, ఇది చేదు ఉంటుంది. తింటే చాలా మంచిదంట. మన ఆరోగ్యం కన్నా మన ఆరోగ్యమే మనకు ముఖ్యం కాబట్టి తినాల. చేతులు కడుక్కొని ఇంకా ప్లేట్గా తట్ట అట్లే కడిగేద్దాంలే, పని అయిపోతుంది అనేసి ఇంకా ఆనియన్ అవన్నీ తరుక్కోవాలి. ఇంకా అవి పెట్టేసినాను. ఇంకా దాంట్లోకి వేయాల్సినవన్నీ వేస్తాను. కొంచెం పసుపు తీసుకొని పసుపు వేసేస్తాను నేను. పసుపు వేయడం వల్ల కానీ బాగా కలర్ వస్తుంది, మంచిది. బాగా ఏమన్నా మనకి ఇన్ఫెక్షన్లు ఉన్నా తగ్గుతాయి. నాకు తెలిసింది చెప్తాను నేను. ఇంకా కల్లుప్పు వేస్తాను. కల్లుప్పు అది కొంచెం మళ్ళీ మనం పోపు పెడతామే అప్పుడు మరి కొంచెం వేద్దాం. ఇప్పుడు కొంచెము పెట్టినాను. ఇంకొకసారి తీసుకొని గరిటె తీసుకొని బాగా అంతా పసుపు ఉప్పు వేసినాం కదా, అంతా కలిసేసేసి బాగా 2 సార్లు అట్లా కలిసేసి ఇంకా ఒక గంటి పక్కన పెట్టేసేసి దాని మీద మూత ప్లేటు పెట్టేసేసిన. మూత ప్లేటు అంటారు. పెట్టేసి ఇంకా ఆనియన్ అవన్నీ ఉన్నాయి కదా, ఇంకా అవన్నీ తరుక్కోవాలి మనం. ఆనియన్ వచ్చి పెసరబ్యాలు నానేసుకోవాలా. పెసరబ్యాలు వచ్చేసి ఎక్కువ వేసుకున్నా పర్లే. ఇప్పుడు ఎండల కాలం, ఇంక ఎండలు వస్తున్నాయి కాబట్టేసి పెసరబ్యాళ్ళు, కొత్తిమీర, నిమ్మకాయ అవన్నీ కానీ కావాలా. నానేసిన అర్ధగంట ముందు నానేసుకుంటే చాలా, 1/2 అవర్ ముందు. మళ్ళీ పచ్చిమిర్చి వచ్చి ఎవరు కారంని బట్టి వాళ్ళు తీసుకోవచ్చు. ఇంకా పచ్చిమిర్చి వచ్చేసేసి ఇంకా కట్ చేస్తాను. ఇంకా పెసరబ్యాళ్ళు ఆ విధంగా నాన్నాయి చూడండి. 1/2 అవర్ అయింది అంతే నానబెట్టి. బాగా నానతాయి, 10 నిమిషాలైనా చాలు. కొంతసేపు అట్లా నానేసేస్తే అంటే మనకు చలవగాని చేస్తుంది కదా, మంచిది. ఎండల కాలము చలవ చేస్తుంది. డ్యూటీలు పోయే వాళ్ళైనా కొంచెం పెసరబ్యాళ్ళు వేడి ఎక్కువ అయిందన్నప్పుడు కొంచెం గంజి చేసుకొని బాటిల్లో పోసపోయి తాగండి, చాలా మంచిది. మజ్జిగ మటుకు ఎట్టి పరిస్థితిలోనూ ఎండల కాలము ఇడిచిపెట్టద్దండి. కషాయాలు తాగే వాళ్ళు మెయిన్ మజ్జిగ తాగాలి. అది తాగకుంటే చాలా వేడి అవుతుంది, చాలా ఇబ్బందులు పడతారు. నేను మీకు రేపు మర్నాడు చూపిస్తాను మజ్జిగ ఎట్లా చేసుకుంటే బాగా చలవ చేస్తుందో చూపిస్తాను. వీలైండే వాళ్ళు అట్లా కుండ తెచ్చుకొని చేసుకొని తాగండి, చాలా మంచిది జరుగుతుంది. ఆనియన్ బాగా తినండి, ఎండల కాలం చలవ చేస్తుంది. అమ్మ ఆనియన్ ఒకటే అని అంటారు కదా పెద్దలు, అట్లా చాలా చలవ చేస్తుంది, మంచిది. ఎండల కాలం పెసరబ్యాళ్ళు, ఆనియన్స్, మజ్జిగ మటుకు ఎట్టి పరిస్థితిలోనూ ఎండల కాలం మటుకు తండి. ప్రతి వంటలోనూ పెయిన్స్ ఎక్కువ ఉండేవాళ్ళు అల్లం వాడండి. అల్లం వాడడం వల్ల కానీ చాలా నొప్పులు తగ్గుతాయి. అంటే ప్రతి ఒక్కరు ఏం తిన్నా మీరు దాంట్లో అది ఉండేది అట్లా చూసుకోండి, ఏదో ఒక విధంగా అట్లా చూసుకోవడం వల్ల కానీ మీకు చాలా బెనిఫిట్లు ఉన్నాయి. దానివల్ల మనం రాబోయే వీడియోల్లో అన్నీ చెప్పుకున్నాం, ఒక్కొక్క వీడియోలో ఒకటి చెప్పుకున్నాం. ఇప్పుడు వచ్చింది కాబట్టి మాటల్లో అట్లా చెప్పిన. మీరు ఏ కషాయం అన్న తాగండి, మజ్జిగ మటుకు 4-5 లోపలే. 5 తర్వాత ఇట్లా శీతలానివి తీసుకుంటే పెయిన్స్ ఉండేవాళ్ళు, మెడల నొప్పులు, కాళ్ళు చేతులు నొప్పి ఉండేవాళ్ళు ఎక్కువ అవుతాయని డాక్టర్ చెప్పిండే నాకు. అందుకు నేను ఏమున్నా 4-5 లోపల అట్లాంటివి పండ్లు కానీ తిన్నాను. రాత్రిలో నేను తినద్దు అని చెప్పినారు నాకు బాగా డాక్టర్. అందుకు నేను తినాను. అందుకు మీకు చెప్తాను, నేను ఏమన్నా మీకు ఉపయోగపడుతుందేమో. మీరు ఉపయోగపడితే ఆలోచించండి. ఏమన్నా ఉపయోగం పడితే వాడుకొని, లేకుంటే లేదు, వదిలేసేయండి అంతే. చూడ ఆనియన్, పచ్చిమిర్చి అవన్నీ తరుక్కున్నాను. అవన్నీ తరుక్కొని ఇంకా చేతులు కడిగేసుకున్నాను. చేతులు కడిగేసుకుంటానే ఇంకా అక్కే మా అబ్బాయి ఇన్ని చెప్పింది అనుకోవద్దండి.
అంటే నేను పడినాను ఇబ్బంది ఎవరన్నా పడతా అంటారు అనేసి చెప్పినానంతే. ఏమన్నా ఉపయోగపడితే వాడుకోండి, లేకుంటే లేదు వదిలేసేయండి అక్క మామూలు మాట్లాడింది అనుకోండి. అది చూడండి బాగా తెరులుతుంది, ఆ విధంగా తెరులుతుంది. టైం అవుతుంది, డ్యూటీలు చేసేవాళ్ళు ఇట్లాంటివన్నీ చేసుకుంటుంటే అనుకోవచ్చు. ప్రెషర్ కుక్కర్ ఉంటుంది కదా, దాంట్లో 3 విజిల్స్ పెట్టేసేయండి. అవి వేసి 3 విజిల్స్ పెట్టేసినా కానీ అట్లాగాని మళ్ళీ ఇంకా మనము బియ్యము పండ్లు కడుగుతాం కదా, అట్లాంటిది తీసుకొని దాంట్లో అయినా వడేసేయచ్చు. నేను అట్లా ఒక టైం లేనప్పుడు అట్లా వేస్తా, టైం ఉన్నప్పుడు ఇట్లా గిన్నెల్లో వేసుకుంటాను. ఎందుకంటే గిన్నెల్లో చేసుకుంటే మంచిది అని అంటారు కదా, అందువల్ల వేసుకుంటా. అందంగా అంత లోపల ఇంకా పాత్రలు ఉన్నాయి కదా షింకులో, ఇంకా అట్లే ఇంకా అవి తెరలే లోపల ఇవి కడిగేద్దాంలే, ఒక పని అయిపోతుంది అనేసేసి ఇంకా దానిలో తోమేస్తాను. బాగా తిక్కేసేసి దానిలో అన్నీ శుభ్రం చేసుకుంటే లోపల ఇంకా అది మరిగేస్తుంది, బాగా మరలుతుంది కదా, బాగా మరలుతా ఉండేది. ఇంకా నేను ఇవన్నీ కడిగేసుకొని క్లీన్గా అక్కడ ఇంకా ఇది ఒక పని అయిపోతుంది, అదో పని అయిపోతుందని అనుకుంటాను. నేను ఇంకా తెరలే లోపల ఇంకా మనం పోపు పెట్టుకోవచ్చు. చూడు మాకు గాలి అయితే ఎంత బాగా వస్తుందో. మా ఆయన అయితేనా ఒక్క కిటికీ పెట్టిమంటే 3 పెట్టించినాడు. అందుకే నేను చిమ్మి కానీ పెట్టించుకోలే, ఎందుకులే ఇంకా బాగా ఓపెను, బాగా గాలి వెళ్తురా మాకు చుట్టూ బాగా వస్తుంది. మా ఇంటి చుట్టూ గాలి వెళ్తురా బాగా వస్తుంది. దుమ్ముకు క్లీన్ చేసుకునేకి దుమ్ము అయితే సన్నగా అస్సలు నైస్ దుమ్ము వస్తుంది. టైం అంతా క్లీన్ చేసేకే సరిపోతుంది నాకు పగులంతా. నాకు ఇంట్లో సర్దుకునేదన్నే చాలా ఇష్టం. ఇంట్లో చాలా ఇష్టం నాకు సర్దుకోవడం అన్నా కానీ. ఇప్పుడు అదంతా వడేసేసినాను. వడేసేసి ఇంకా మళ్ళీ ఇంకా కడాయి తీసుకొని కడాయి స్టవ్ మీద పెట్టేసినాను. అది కొంచెం మిస్ అయింది, ఏమనుకోవద్దండి. అది వడేసేసేది మిస్ అయింది. మళ్ళీ కడాయిలోకి వచ్చేసి ఆయిల్ ఎవరు ఎంత వాడతారో అంత, కొంతమంది తక్కువ వాడతారు, కొంతమంది ఎక్కువ వాడతారు. ఎవరు ఫ్యామిలీని బట్టి వాళ్ళు ఆయిల్ వేసుకోండి. ఒక్కొక్క ఫ్యామిలీలో కొంచెం ఊరికే అట్లా నీళ్ళ తేమ అనుకుంటారు, కొంతమంది ఆయిల్ బాగా తింటారు, కొంతమంది ఆయిల్ చాలా తక్కువ తింటారు. మేము మధ్య రకంగా వేస్తాను, నేను అంత ఎక్కువ వేయను, అంత తక్కువ వేయను. పిల్లలు ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ వేస్తా. పిల్లలు ఇద్దరు హాస్టల్కి వెళ్ళిపోయినారు, ఇంకా మేమే ఇద్దరం కాబట్టి ఇంకా పోపుకి అన్నీ రెడీ చేసేసుకున్నాను. ఫస్ట్ ఆవాలు, ఆయిల్ వేడెక్కినాక ఆవాలు వేసేసిన తర్వాత ఇంకా జీలకర్ర, జీరా అంటారు, జీలకర్ర అంటారు, మళ్ళీ ఉద్దిబ్యాళ్ళు, మినపగుళ్ళు, శనగబ్యాళ్ళు అవన్నీ వేసేసి కొంచెం సిమ్లో పెట్టేసినాను. సిమ్లో పెట్టేసేసి ఒట్టిమిరపకాయలు మర్చిపోయినాను, ఇంకా ఆడున్నాయి. పచ్చిమిర్చి ఒట్టిమిరపకాయ 2 వేస్తే బాగుంటుంది. అవి 3 వేసినా కదా, ఇది 2 వేస్తాను. కరివేపాకు, ఇంకా ఆనియన్ కట్ చేసినా కదా, ఆనియన్ అవి వేసేసి బాగా కొంచెం కలర్ వచ్చేదాకా అంత ఎక్కువ చేయకూడదు, అంత తక్కువలే, కొంచెం మీడియం కలర్ వచ్చేదాకా. అప్పుడు వచ్చేసి ఇది వెల్లుల్లి, చిన్న వెల్లుల్లి తింటే మంచిదంట, పెద్ద వెల్లుల్లి అంట తినొద్దండి. చిన్నది తింటేనే మంచిదంట. మనం ఒలుచుకునేకి ఈజీగా ఉంటుందని పెద్ద సైజులు తెచ్చుకుంటున్నాము. ఇదే మంచిదని చెప్పినారు, అందుకు నేను చిన్నవే తెచ్చుకొని కష్టపడి ఒలుచుకుంటాను. కొంచెం టైం కేటాయించుకొని ఒలుచుకోండి. అది కానీ వెల్లుల్లి దంచేసి అట్లా వేసేసి బండ పైన దంచితే బండ ఇది అవుతుంది అనేసి నేను రోట్లో వచ్చేసి ఇంకా ఒక్కొక్కసారి యాదంటే అది వాడతాలే. ఈరోజు గుండ్రాయి అది వాడదామని వాడినా. మళ్ళీ పెసరబ్యాలు నానేసినాం కదా, అది బాగా శుభ్రం చేసుకొని బాగా అట్లా ఒక 3 సార్లు కడిగినాను, 3 టైమ్స్ బాగా పెసరబ్యాలు బాగా శుభ్రం చేసుకొని మళ్ళీ సింకులో ఏందో ఉంటే, ఎందుకో నాకు అదొక అలవాట, ఏమనుకోవద్దండి. ఎమ్మేనా పెద్ద శుభ్రం చేసేదని, అక్కేనా చేసేది అనుకోవద్దండి.
ఎందుకో నాకు చిన్నప్పటి నుంచి అట్లా ఇంట్లో పని ఇట్లాంటివంటే చాలా ఇష్టము, అందుకు చేస్తాను. ఆ పెసర బ్యాళ్ళు అట్లా వేసేసేది. అవేమి ఎక్కువ మగ్గనవసరం కానీ లేదు. అట్లా వేసేసినామనుకో, వేసి బాగా అట్లా 1-2 సార్లు అట్లా కలిసినామనుకో బాగా అంతా కలుస్తుంది. ఇంకా అంతలోనే సాల్టు, కారం, ధనియాల పొడి అవన్నీ వేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్కటి మనం వేద్దాము. ఇప్పుడు సాల్ట్ తీసుకుంటాను. పొద్దున మా వారిని ఏందో పెట్టమంటేనా సాల్ట్ వేసినాడు. అందుకు దాన్ని ఇంకా రివర్స్ అన్న తిప్పుదామని తిప్పుతాను. ఆడ పెట్టమంటే సాల్ట్ ఎత్తపోయి వేసేసినాడు. సాల్ట్ మీద ప్లేట్ ఉంది, ప్లేట్ మీద పెట్టండి అన్నాను. సాల్ట్ వేయాలనేసి దాన్ని తోయేసి వేసినాడు. నేను తినే లేహము ఇంకా ఇది అదంతా తీసేయాల పైపోయింది అంత సాల్ట్ వేసుకొని ఎవరు టేస్ట్ బట్టి ఎవరు ఎట్లా తింటారో అట్లా మేము వేసుకుంటాను. కొంచెం మళ్ళీ పసుపు, అప్పుడు కొంచెం దాంట్లోకి వేసినాం కదా, ఇది మళ్ళీ ఇంకా కొంచెం వేయాల దీంట్లోకి. కానీ వేసిన తర్వాత ఇప్పుడు అరటిపూత అంతా అది బాగా నీళ్ళు వేసేసి పిండేసేసుకున్నాం కదా, అది దాంట్లోకి వేసేసేది. అదంతా పోపు అంతా పెట్టుకున్నాం కదా, దాంట్లోకి వేసేసి ఫస్ట్ ఇంకా చేతులు కడుక్కొని చేతులు తుడిచేసుకొని ఫస్ట్ మరి బాగా కలిసేసేది. అట్లా బాగా పెసర బ్యాళ్ళు అవి అన్నీ ఆనియన్స్ అన్నీ బాగా కలిసే లోపల మళ్ళీ మనం వచ్చేసి సాల్టు, ధనియాల పొడి, సాల్ట్ వేసినాం కదా, మళ్ళీ ధనియాలు బాగా నేను వేయించి పౌడర్ ఆడించుకుంటాను. అది ధనియాల పొడి 1 టీ స్పూను, మళ్ళీ కారం కొంచెం లైట్గా అంతే. పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు వేసినాం కదా, అందుకు లైట్గా వేస్తాను నేను. అట్లా బాగా కలియాల. ఏమన్నా తప్పులుంటే ఇంకా కొన్ని రోజులు క్షమించండి, అప్పటికన్నా ఇప్పుడు కొంచెం బెటర్ అని అనుకుంటాను. మళ్ళీ కొత్తిమీర తురుము వేసేసి నిమ్మకాయ సగము, ఒక కాయలో సగము వేసి అలా అనేసేసి ఇంకా అంతా బాగా కలిసేసి అంతే. లాస్ట్ మనకు అరటిపూత ఫ్రై తయారైపోయింది. అట్లా కలిసేస్తే నేను ఈరోజు మధ్యాహ్నం వచ్చేసి లెమన్ రైస్, మార్నింగ్ మా వారికి లెమన్ రైస్ చేసిన, అది కొంచెం ఉంది, అది కొంచెము మరి కాకరకాయ పులుసు పెట్టినాను, ఇది కానీ ఇది కొంచెము చేదు ఉంటుంది. 1 గ్లాసు మజ్జిగ, మధ్యాహ్నం అవి తినేస్తాను. ఆ విధంగా ఇదిగోండి మీకు చూపిస్తాను చూడు, అవి నేను ఈరోజు లంచ్కి నాకు మధ్యాహ్నం అవి తింటా.